హలో సిద్ధు. నందిని, రోజు గురించి ఏమైనా తెలిసిందా? తన కోసం ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఎవ్వరూ తెలియదంటున్నారు. అయ్యో ఆంటీ, మా అత్తయ్య బయటికి వెళ్ళలేదు, ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది. ఏ ఎవరొస్తే నీకేంటే? రూమ్ లో చదువుకుందు పదా. రా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ ఫోటోలో ఉన్నది ఎవరన్నా? ఇంకెవరు? నీ ఫ్రెండ్ రోజీనే. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు. సిద్ధు తనకు తెలిసినంత వరకు మొత్తం ఎంక్వైరీ చేశాడు. నేను కూడా ఎంక్వైరీ చేశాను. మరెవ్వరికి అందుబాటులో లేకుండా రోజీ ఎక్కడికెళ్ళి ఉంటుంది? కూర్చో. పర్లేదండి. రోజీ పిలుస్తానుండు. అమ్మ రోజీ, 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 ఓసారి ఇలా రా. ఇలా రా అమ్మా. వస్తున్నాను. ఏంటమ్మా పైనుంచి అలా చూస్తున్నావు? కిందికి రా. నీకోసం ఎవరొచ్చారో చూడు. నందిని, రోజీ, నందిని, నువ్వేంటిక్కడ? ఎలా వచ్చావు? నాకు అసలేం అర్థం కావట్లేదు. కూల్ రోజీ, కూల్. నేనిప్పుడిక్కడ నా రోజీ కోసం ఇండియా వచ్చాను, ఓకేనా? ఏంటే చెప్పా పెట్టకుండా ఇలా సడన్ గా వచ్చావు? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ఎలా ఉన్నావే? ఆ ప్రశ్న నన్ను అడగకూడదు రోజీ. అమ్మ రోజీ, మీ పలకరింపులు, ఆనందాలు, ఆశ్చర్యాలు సరేగాని నీ ఫ్రెండ్కి మమ్మల్ని పరిచయం చేస్తావా లేదా? అయ్యో సారీ అజ్జీ. నందిని, వీళ్ళే నా ఫ్యామిలీ. తను మా అమ్మమ్మ. నమస్తే అమ్మమ్మ. నమస్తే. ఆయన తాతయ్య. నమస్కారం తాతయ్య. అమెరికాలో నీ బెస్ట్ ఫ్రెండ్ నందిని అంటే ఈ అమ్మాయి అన్నమాట. అవునమ్మమ్మ. బాగున్నావా నందిని?
ఓకే అమ్మమ్మ. మరి నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా? మీ ఆయన రాలేదా? ఆయనేంటమ్మమ్మా? అదేంటమ్మా, నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు ఈరోజు నా ఫ్రెండ్ నందిని పెళ్ళని చెప్పావు కదా. మేం కంగ్రాట్స్ కూడా చెప్పాం కదా. నువ్వు మర్చిపోయావే ఏంటి? అమ్మా రోజీ, ఆ రోజు మేం మర్చిపోలేని రోజు. మాకంటే ఎక్కువగా నీకు మర్చిపోలేని రోజు. ఎలాగమ్మా? ఎలా అంటావేంటమ్మా? 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమంతా నీతో మాట్లాడిన రోజు, పైగా ఆ రోజే నీ పుట్టినరోజు, అందులోనూ నీ ఫ్రెండ్ పెళ్లి రోజు. ఇన్ని విశేషాలున్న ఆ రోజుని నువ్వు జీవితాంతం గుర్తుంచుకోవాల్సిందే కదమ్మా. అవును డాడీ, మీరు చెప్పింది నిజమే. మేమిద్దరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఆ రోజే మా జీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. అంతా బానే ఉంది. తనతో పాటు వాళ్ళ ఆయన కూడా వచ్చుంటే బాగుండేది కదా. కొన్నాళ్ళు సరదాగా మన ఇంట్లో గడిపి వెళ్ళేవాళ్ళు కదా. అన్నయ్య, మీకొక విషయం చెప్పాలి. ఆ రోజు తన పెళ్లి జరగలేదు. అదేంటమ్మా, పెళ్ళెందుకు జరగలేదు? ఎందుకంటే అది నేను చెప్తాను తాతయ్య. నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అమెరికాలో పెద్ద డాక్టర్. సరిగ్గా మా పెళ్లి సమయానికి ఓ ఎమర్జెన్సీ కేసు వచ్చింది. ఒకరి ప్రాణాన్ని కాపాడడానికి తను వెళ్ళిపోయాడు. ఆ కేసు చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అప్పటికే మా పెళ్లి ముహూర్తం దాటిపోయింది. ఇక మంచి ముహూర్తాలు లేక పెళ్లి పోస్ట్పోన్ అయింది, అంతే. ఓ అలాగా, పోన్లేమ్మా. ఈరోజు కాకపోతే తర్వాత జరుగుతుంది కదా. ఏమైనా ఈ రోజుల్లో కూడా అలాంటి మంచి మనిషి ఉన్నారంటే రియల్లీ గ్రేట్. అవునన్నయ్య. పోన్లే అమ్మా, నువ్వేం బాధపడకు. తొందరలోనే మా రోజీకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అదే ముహూర్తానికి నీ పెళ్లి కూడా గ్రాండ్ గా జరిపిస్తాం. పాపం, ఈ అమ్మాయి ఎక్కువ రోజులు బతకదనే విషయం తెలియక రోజీ తన పెళ్లి గురించి మాట్లాడుతోంది. కరెక్టే అమ్మమ్మా. రోజీ పెళ్లితో పాటు నందిని పెళ్లి కూడా చేసేద్దాం. ఏమంటావు నందిని? మీ అందరి ఇష్టం అన్నయ్య. అంతా బాగానే ఉంది కానీ నువ్వు ఉదయం నుంచి గేటు దగ్గర ఎండలో నిలబడ్డమే నాకు నచ్చలేదమ్మా. గేటు దగ్గర నిలబడ్డవేంటి? తను ఉదయమే వచ్చిందట. సంధ్య చెప్పిందని వాచ్మెన్ గేటు దగ్గరే ఆపేశాడు. పాపం, తను అక్కడే ఉండిపోయింది. ఇప్పటికైనా నేనొచ్చాను కాబట్టి తీసుకొచ్చాను, లేదంటే ఇంకా అక్కడే ఉండేది. సంధ్య ఓ, మొత్తానికి ఈవిడ గారు ఇంట్లోకి వచ్చారన్నమాట. సంధ్య, నీకేమైనా మతిపోయిందా? అమెరికా నుంచి మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయిని ఇలా అవమానిస్తావా? ఏంటమ్మా, ఎందుకు ఇలా చేసావు?
అయినా అంతలా ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఏంటమ్మా నీకు? సంధ్య, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఎందుకు ఇలా చేశావు? ఏంటండి? ఏంటి? నేనేదో కావాలని అలా చేసినట్టు అందరూ నన్నే అంటున్నారు. ఎందుకంటే నువ్వు కావాలనే చేశావు. నా కూతురు పేరు చెప్పినా లోనికి రానివ్వలేదంటే ఏంటర్థం? మీరు అనవసరంగా నన్ను అంటున్నారు. అయినా ఆ అమ్మాయిని బయట నిలబెడితే నాకే వస్తుంది. నీకు అవసరం ఉంది. ఎందుకంటే నా కూతురంటే నీకు చాలా కోపం. ఆ కోపాన్ని తన ఫ్రెండ్ మీద చూపించావు. ఏంటమ్మా ఇది? ఏమైంది నీకు? అసలు నువ్విలా ప్రవర్తించడం ఏంటి? ఒక్క నిమిషం అజ్జి. ఏంటి వదినా ఇది? నేనంటే నీకెందుకంత కోపం? ఎవరికైనా గొడవలు పడ్డాకే ఒకరి మీద ఒకరికి కోపం పుడుతుంది. కానీ మన మధ్య అలాంటి గొడవేం జరగలేదు కదా. మరి నీకెందుకు నా మీద కోపం? నువ్వు నా విషయంలో ఎలా ఉన్నా నేను మాత్రం నా వదినగా నువ్వు బాగుండాలని ప్రతి క్షణం కోరుకుంటాను. కానీ నువ్వు మాత్రం ఎందుకు నన్ను ద్వేషిస్తున్నావు? ఏంటి? మౌనంగా నిలబడ్డాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు? కొంచెం మాటలు తగ్గించు. అంటే ఏంటి? మేమేదో నిన్ను కావాలని మాటలు అంటున్నామా? నువ్వు చేసిన తప్పు వల్లే ఇలా నిలదీస్తున్నాము. అదే బయట వాళ్ళై ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇంకోలా ఉండేది. ఏంటి తెగ మాట్లాడుతున్నావు? ఇంతకీ నేను చేసిన తప్పేంటి? ఏమా మహాతల్లి, నేనేమన్నా నీతో మాట్లాడానా? పోనీ నీ డీటెయిల్స్ అడిగానా? లేదే. అలాంటప్పుడు ఈవిడ కోసం నువ్వొచ్చావని నాకెలా తెలుస్తుంది? ఆ వాచ్మెన్ నా దగ్గరకొచ్చి కొంతమంది ఇలా డబ్బు కోసం వచ్చి అబద్ధాలు చెబుతుంటారని చెప్పాడు. నేను నిజమే అనుకుని బయట నిలబెట్టమన్నాను. కాసేపు నిలబడి వెళ్ళిపోతుందనుకున్నాను. ఆ తర్వాత నేను పట్టించుకోలేదు. ఈ మాత్రం దానికి ఇలా నిలదీయేలా? అయినా దిక్కు మొక్కు లేని ఒక అనాథ కోసం అందరూ నన్నిలా నిలదీస్తున్నారే, ఇదేమైనా న్యాయంగా ఉందా? వదినా, వదినా, వదినా. తనేం అనాథ కాదు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. తనకి వద్దొద్దినా, నన్నేమైనా అను. తన్నేమైనా అంటే మాత్రం నేను ఊరుకోను. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? తను నీకెంత ఫ్రెండ్ అయినా ఏదో నిన్ను చూసి వెళ్ళడానికే వచ్చింది కానీ పర్మనెంట్ గా ఇక్కడ ఉండడానికి రాలేదు కదా. ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయే ఆవిడ కోసం నాతో గొడవ పెట్టుకుంటావా? తను ఒక్క రోజు కోసం ఇక్కడికి రాలేదు. నాతో పర్మనెంట్ గా ఇక్కడే ఉండడానికి వచ్చింది. మీకేంటి అభ్యంతరం? అంతేలే, ఇన్నాళ్ళు అనాథలుగా పెరిగారు కదా, సరైన భోజనం కూడా దొరుకుండదు. అందుకే మెక్కడానికి నువ్వే ఈవిడ గారిని రప్పించినట్టున్నావు. ఇంకొక్కసారి నా ఫ్రెండ్ గురించి ఏమైనా అంటే వదినవని కూడా చూడు. అసలు తన గురించి ఏం తెలుసు నీకు? తనే పరిస్థితిలో ఇక్కడికి వచ్చిందో తెలుసా? తొందరలో తను చనిపోబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నన్ను చూడడానికి ఇక్కడికి వచ్చింది. కానీ నువ్వేం చేసావు? ఉదయం నుంచి తన్ని ఎండలో నిలబెట్టి నరకం చూపించావు. రోజీ, ఏం నువ్వు చెప్పేది? నేను నమ్మలేకపోతున్నాను. అసలేం జరిగిందమ్మా? అమ్మమ్మ, ఒక యాక్సిడెంట్ లో
తన బ్రెయిన్ కి దెబ్బ తగిలింది. తను ఎప్పుడు చనిపోతుందో ఎవరికి తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను చూడడానికి వచ్చిన తన్ని తను ఎంత బాధ పెట్టిందో చూడు. అమ్మా రోజీ, జరిగిందేదో జరిగింది కానీ ముందు తనని లోపలికి తీసుకెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళమ్మా. రానందిని, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఉదయం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఒక పాపని సేవ్ చేసింది. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది. ఏంటి చెప్పకుండా ఇలా ఎందుకు వచ్చావు? నువ్వు కనిపించలేదని సిద్ధు ఫోన్ చేసిన దగ్గర నుంచి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు సిద్ధుకి చెప్పకుండా ఎందుకు వచ్చావే? అంత అవసరం ఏమొచ్చింది? నిన్ను కాపాడాల్సిన అవసరం వచ్చింది. అందుకే నీకోసమే వచ్చాను. నీకు మా బావకి పెళ్లి ఫిక్స్ చేస్తున్నారని ఫోన్లో చెప్పగానే భయమేసింది. సిద్ధు కూడా అలాగే ఫీల్ అయ్యాడు. అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. నా గురించి నా వాళ్ళకి చెప్పడానికి వచ్చావు, కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావని నాకు బాగా అర్థమైంది. చివరికి పెళ్లి ప్రపోజల్ కూడా వచ్చింది. రేపు అనుకోకుండా ఏదైనా జరిగితే నీకు సిద్ధుకి చాలా అన్యాయం జరుగుతుంది. నా స్వార్థం కోసం మీ ఇద్దరిని బలి చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. నా కండిషన్ గురించి తెలిసిన సిద్ధు నన్ను ఇక్కడికి పంపించాడు. అందుకే చెప్పకుండా ఇలా వచ్చేశాను. పైగా నేనెలాగో కొద్ది రోజుల్లో పోతాను. పోయే ముందు నా వాళ్ళని చూడాలని, వాళ్ళ మధ్య కళ్ళు మూయాలనుంది. ఇప్పుడు ఆ కోరిక కూడా తీరుతుంది కదా. రోజీ, పదే పదే చనిపోతాను అని అనుకో. నేను తట్టుకోలేను. తట్టుకోకుండా ఉండడానికి ఇది కొత్త విషయం కాదు కదా నందిని. ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. ఎందుకు ఇలా బాధపడతావు? నువ్వు ఇలా బాధపడుతుంటే మా వాళ్ళని చూసి నేను హ్యాపీగా ఉండలేను. నేను చనిపోయే ముందు రోజీ, అదే నేను పోయే ముందు కూడా హ్యాపీగా ఉండకూడదా? అది నీకు ఇష్టం లేదా? ఏంటి ఆ మాటలు? కదా, అయితే నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీ ఎలా ఉండాలంటే నన్ను నేను మర్చిపోయే విధంగా ఉండాలి. అప్పుడే మనం టైం చూసి నా గురించి చెప్పేద్దాం. సరే, నీ ఇష్టం. దాట్స్ గుడ్. అయినా ఏంటిది రోజీ? నీ ఇంట్లోకి నువ్వు రావడానికి 8 గంటలు బయట వెయిట్ చేసావా? వాచ్మెన్ చెప్తే మాత్రం అలా ఎండలో ఉండిపోవటమేనా? కనీసం కేక్ వేసైనా నన్ను పిలవచ్చు కదా. తలుచుకుంటే నాకే చాలా బాధగా ఉంది. నువ్వెంత బాధపడుంటావో. బాధ నేనా? భలే దానివే నందిని. నేను బాధపడలేదు, ఎంజాయ్ చేశాను. అవును నందిని, అదొక కొత్త ఎక్స్పీరియన్స్. నా ఇంటి గేట్ దగ్గర నేను పరాయిదాన్లా నిలబడ్డం, నా వాళ్ళందరినీ దూరం నుంచి ఒక్కొక్కరిని చూసుకోవడం,
వాళ్ళతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకోవడం ఎంత థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యానో తెలుసా? అసలు ఇలాంటి అదృష్టం ఎవరికైనా వస్తుందా చెప్పు? ఎవ్వరికీ రాదు, నా ఒక్కదానికే వచ్చింది. అందుకే నన్ను ఎవ్వరు పట్టించుకోకపోయినా, మంచినీళ్ళు ఇవ్వకపోయినా కూడా అంతసేపు ఎండలో హ్యాపీగా నిలబడ్డాను. నువ్వు హ్యాపీగా ఉన్నావేమో గానీ నేను మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను. సరే సరే, ఇంకా ఈ టాపిక్ వదిలేద్దాం. ఇందాక నీకు తెలియకుండానే నువ్వు ఒక మంచి పని చేశావు. ఏంటా మంచి పని? నా డెత్ గురించి ముందుగానే అందరికీ చెప్పేశావు. సో అందరూ నా విషయంలో ప్రిపేర్ అయి ఉంటారు. ఇక మిగిలింది నా గురించి చెప్పడమే. అది కూడా వీలు చూసుకుని చెప్పొచ్చు. ఏమంటావు? అలాగే. ముందు సిద్ధుకు ఫోన్ చేయి, నా గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాగే, నేను ఫోన్ చేసి నువ్వు వచ్చావన్న విషయం చెప్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇదిగో వెళ్ళు. రండి, కూర్చోండి. నందినిని మన గెస్ట్ హౌస్ లో ఉంచుదాం. అది కూడా మన ఇల్లే కదా, అప్పుడు ఎవరికీ ఏ సమస్య ఉండదు.